మా మహాశక్తిగా భావిస్తున్నాము. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు కాదు, తండ్రి గారి ఆనవాయితీ ప్రకారం వచ్చేయండి. మేడం గారు కనపడలేదు. ఒక ఇద్దరు యూట్యూబ్ వారికి లావు శ్రీకృష్ణారావు గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది. వాళ్ళిద్దరూ పేరు చదువుతారు. ఒక్కసారి
అన్ని తరహా మీడియా వారు కూడా దీంట్లో పాల్గొంటా ఉన్నారు. కేవలం పత్రికా విలేకరులే కాదు, యూట్యూబ్ వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటా ఉన్నారు. సోషల్ మీడియా వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటా ఉన్నారు. వారందరికీ కూడా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాసవి ఆర్య వయసు సమాజం వైపు నుంచి వీరందరినీ కూడా గుర్తించి ఎంకరేజ్ చేస్తూ వారికి సన్మానం చేయడం అనేది మంచిది, ఆనందించాల్సింది, ఆహ్వానించవలసింది. ఎందుకు ఆహ్వానించవలసింది అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది, ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏమిటి అంటే జర్నలిజం మంచిగా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడే రాయండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. కానీ చేసిన వారిని ఎంతమందిని గుర్తిస్తూ ఉన్నాం అనేది ముఖ్యమైనది. ఈ రోజుల్లో ఏదో కాంట్రవర్సీ న్యూస్ రాస్తేనే హైలైట్ అవుతామని అనేది ఒక నానుడిగా ఉంది. అది కాదు. నిజంగా జర్నలిజం మంచి స్టోరీస్ రాసినా, ప్రజలకు ఉపయోగపడేది రాసినా కూడా మనని గుర్తిస్తారు అనే దానికి ఈ వేదిక ఒక నిదర్శనంగా ఉంది అనే దానికి మనందరం కూడా ఆనందించాల్సిన విషయం, అభినందించాల్సిన విషయం. ఎవరైతే ఈరోజు సన్మానం గ్రహీతలు ఉన్నారో వారందరికీ కూడా మా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, నరసరావుపేట అనేది చాలా పొలిటికల్గా, రాజకీయంగా రాష్ట్రంలోనే ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడ చాలా చైతన్యవంతులు ఉంటారు. ఇక్కడ నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పాను, ఊరికే మనం మాట్లాడుకుంటాం వర్గాలు, కులాలు ఇవన్నీ అని కూడా అవన్నీ చూడరు. ఎలక్షన్ సమయానికి వచ్చినప్పుడు మంచి చెడు అనే దానికి గట్టిగా చూస్తారని ఎలక్షన్ ముందు చెప్పాను. చాలా మంది అన్నారు మీరు తప్పుగా ఆలోచిస్తారంటే అది, కానీ అదే చూపించారు. మంచా చెడా అనేదే చూస్తారనేది. అలానే ఓటు కూడా వేయడం జరిగింది. దాన్ని మీ వైపు నుంచి, జర్నలిస్ట్ వైపు నుంచి కోరేది ఒకటే, దాన్ని మరింతగా మీరు ఏ విధంగా తప్పు జరుగుతున్నప్పుడు మేము చేస్తున్నా తప్పనే రాయండి. నేనేమి రాయొద్దని అనట్లేదు. అధికారంలో ఉన్న మీద రాయండి, ప్రతిపక్షంలో ఉన్న మీద రాయండి. కానీ నిజాన్ని ఎంత దగ్గరగా తీసుకొచ్చి చూపించగలిగితే, ఎంత నిజాన్ని మనం పత్రికలో రాయగలిగితే, యూట్యూబ్లో మాట్లాడగలిగితే దయచేసి అది చేయడానికి ప్రయత్నించండి. అంతేగాని కేవలం ఏదో ఒక లైక్ల కోసమనో కామెంట్ల కోసమనో తమ్నైల్ ఒకటి పెడతారు. అసలు స్టోరీ ఒకటి ఉంటుంది. ఆ తమ్నైల్ ఏమన్నా చాలా మిస్లీడింగ్గా ఉంటుంది. అది చూసిన వారికి ఏమన్నా ఇదేంది ఇలా ఉంది అని చెప్పి చాలా మంది లోపలికి వెళ్ళి చూడరు. ఎందుకు పెడతారా అంటే, సార్ ఇలా పెడితేనే మాకు కొద్దిగా ఎక్కువగా హిట్స్ వస్తాయి, ఎక్కువ లైక్స్ వస్తాయి అంటారు. అది ఎంత అంటే మీ వైపు మీరు ఒకసారి ఎదుటి వారి ప్లేస్లో ఉండి ఆలోచించండి. వారి కుటుంబం పైన కానీ, వారి వ్యక్తిగతంగా వారు ఎంత ఇబ్బంది పడతారు మీరు అలాంటి కనుక చేస్తే అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఒకసారి రాసేటప్పుడు కానీ, ఒక వీడియో చేసేటప్పుడు కానీ, ఒక కథనం కొద్దిగా దాని గురించి శోధన చేసి మీరు ప్రచురించేటప్పటికి కానీ ఆలోచించి చాలా నిజమా అబద్ధం అనేది చూసి దయచేసి మీరు రాయాలని చెప్పి, మీరు దాని గురించి మాట్లాడాలని చెప్పి మనందరినీ కూడా కోరుతూ అది చేస్తారని ఆశిస్తూ, ఇంకా ఇటువంటి కార్యక్రమం ఏదైతే ఈరోజు జరుగుతూ ఉందో ఆర్య వయసుల వైపు నుంచి, దీన్ని వైపు నుంచి కూడా కనీసం రాష్ట్రం మొత్తం మీద చేస్తారు. అలా కాకుండా జిల్లా వైపు నుంచి కూడా చేసేదానికి నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఇటువంటి కార్యక్రమం మంచి జర్నలిస్ట్ ఉన్న వారిని కొద్దిగా తీసుకొని మనం ఉగాది రోజునో, లేకపోతే ఆగస్ట్ 15th రోజో, లేకపోతే జనవరి రిపబ్లిక్ డే రోజో ఒక రోజు వీరందరినీ కూడా గుర్తించి కొద్దిగా అభినందించే కార్యక్రమం చేయడానికి మా వైపు నుంచి మేము ప్రయత్నిస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే జర్నలిస్ట్ వైపు నుంచి కొన్ని మీరు అడుగుతా ఉన్నారు. ఇళ్ల స్థలాలు అయితే కానీ మీ వైపు నుంచి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. వాటిని ఎలక్షన్ ముందు చెప్తారు, మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా మీరు చెప్పరు. మధ్యలో మా పని చేయలేదు సార్ అని అంటారు. అలా అవ్వదు. మీరు వచ్చి ఇదిగోండి సార్ ఇది పరిస్థితి మాకు చేయండి అని 1-2 సార్లు అడిగితే తప్పించి అలా అవ్వదు. ఎలక్షన్ ముందు మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పుడు అడిగితే మీకు గుర్తుండదేమో, కానీ మేము కిందకి లెటర్ రాస్తాము, లేకపోతే ఫోన్ చేసి చెప్తాం. కానీ అది మూవ్ అవ్వాలంటే, ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్క దగ్గర మూవ్ అవ్వాలంటే కనీసం ఒక 5-6 సార్లు మనం తిరిగితే తప్పించి. నమస్కారం. ఈరోజు 20వ తారీఖు ఆదివారం మా ఆరవైశ్య అన్నదాన భోజనాల కమిటీ ఆధ్వర్యంలో 19వ వారం అన్నదాన సందర్భం మా తండ్రి గారి తల్లి గారి ఆంధ్రవేలు సంపాదకుల జ్ఞాపకార్థం నర్సాపేట పట్టణంలోని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ వాళ్ళందరికీ కూడా నా శక్తి కొలది
నాకు అవకాశం ఉన్న మేర ఉడతా భక్తిగా సన్మానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము పిలిచిన అతిథులు దాదాపుగా చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి చిరు సత్కారానికి వచ్చిన పత్రికా అధిపతులు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. ఈ కార్యక్రమానికి చేసిన మిగతా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా నా వంతు నేను ఈ కమిటీ ఆధ్వర్యంలో మా కమిటీ సభ్యుల సహకారంతో ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. వాటిని కూడా త్వరలో రూపకల్పన చేసి ఆ కార్యక్రమాన్ని కూడా సమాజానికి చూపిస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.